గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్సా రూస్ క్రియేషన్. నేను ఇవాళ క్విక్ అండ్ ఈజీ జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. దానికోసం నేను ఫస్ట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ వెలిగించుకుంటున్నాను. గ్యాస్ వెలిగించుకుని అందులో ఒక 4 లవంగాయలు, ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 1 ఇంచ్ దాసిన చెక్క 2 ముక్కలుగా కట్ చేసి అది, ఒక 5 పచ్చిమిర్చి, ఒక స్పూన్నర సాల్ట్, అంటే రైస్ చప్పగా ఉండకుండా ఉండడం కోసం అని చెప్పి ఇందులోనే మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట. లేదంటే రైస్ అన్నది చప్పగా ఉంటుంది. ఒక 1/2 స్పూను షాజీరా, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇది వాటర్ అంతా కూడా మరిగేంత వరకు మరగనివ్వాలి. ఆ వాటర్ కాగే లోపల మనం బాస్మతి రైస్ని కూడా కడిగి నానబెట్టేసుకుందాము. నేను ఈ రైస్ కుక్కర్ కప్పుతో 3 కప్స్ అయితే తీసుకున్నాను అనమాట రైస్. దీన్ని కడిగి వాటర్ అంతా తీసేసి అయితే ఒక 10 నిమిషాల్లో నానిపోతాయి రైస్. వాటర్ ఇలా మరిగిపోతున్నాయి కదా, ఇప్పుడు మనం ఇందులో కడిగి పక్కన పెట్టుకున్నాం కదా రైస్ వేసేసుకున్నాం. ఇది 100% కుక్ చేసేసుకోవాలన్నమాట. హాఫ్ బాయిల్ అలా ఏం చేసుకోకూడదు. మనం దమ్ బిర్యానీకి వాటికి హాఫ్ బాయిల్ చేస్తాం కదా, అలా ఏం చేయక్కర్లేదు. ఇది చూడండి, రైస్ అన్నవి మెత్తగా ఉడికిపోయినాయి. చూసుకుందాం ఒకసారి. చూడండి, వాళ్ళకి ఏం లేదు, మొత్తం మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వేసుకుని వడగట్టుకుందాం. చూడండి, ఈ విధంగా స్ట్రైనర్లో అయితే వడగట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం జీరా రైస్ చేసుకోవడానికి ఒక కళాయి అయితే పెట్టేసుకున్నాం. కళాయి పెట్టుకుని అందులో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులో 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాయలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని ఒక 2 స్పూన్స్ జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర కూడా బాగా ఫ్రై అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనం వడగట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, అది మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. గ్యాస్ అన్నది మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులో ఓన్లీ ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఇందాక బాయిల్ అయ్యేటప్పుడు వాటర్లో వేసేసాం కాబట్టి. చూసుకున్నాం ఒకసారి. ఇది సన్నగా కడిగి తురిమేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకున్నాము. ఇది ఏదన్నా గ్రేవీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పాలక్ చికెన్తో సర్వ్ చేస్తున్నాను. జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. సర్వింగ్ ప్లేట్లో తీసి చూపిస్తాను. క్విక్ అండ్ ఈజీ జీరా రైస్ రెడీ అయిపోయింది. సో ఈ అమ్మీ డిష్ మీరు కూడా తయారు చేసుకుని దీనికి కాంబినేషన్గా ఏదైనా మిర్చి సాలన్ కానీ చికెన్ కర్రీ కానీ సూపర్ ఉంటుంది అనమాట. మటన్ కర్రీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. అండ్ మిర్చికా సాలన్ కూడా నేను మన యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఆ రెండింటికి డిస్క్రిప్షన్స్ కూడా కింద మీకు మెన్షన్ చేస్తాను. సో ఈ అమ్మీ డిష్ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.